సో గతంలో నిరుపేద కుటుంబాల ఇళ్ల మీద అక్రమం అంటూ బఫర్ జోన్లో ఉన్నాయంటూ అట్లాగే ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్నాయంటూ కూడా ఉక్కుపాదం మోపినటువంటి హైడ్రా మళ్ళీ కాస్త మధ్యలో సైలెంట్ ఉన్నప్పటికీ మొన్న హైడ్రా కమిషనర్ రంగనాథన్ పెట్టినటువంటి ప్రెస్ మీట్లో చెప్పినటువంటి మాటలనే ఈరోజు నిజం చేశారు. మళ్ళీ హైడ్రా నిరుపేద కుటుంబాల మీద పడిందనేసి చెప్పాలి. కాజాగూడ చెరువులో ఉన్నటువంటి బఫర్ జోన్లో నిర్మాణాల కూల్చివేతకు ఈరోజు మళ్ళీ రంగం సిద్ధం చేశారు. దాంట్లో భాగంగానే ఈరోజు ఉదయం నుంచి కాజాగూడ చెరువుకి పరిధిలో ఉన్నటువంటి నిర్మాణాల అన్నిటి మీద కూడా కనీసం నోటీసులు ఇవ్వకుండా, అంటే 24 గంటల ముందు నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా కనీసం 24 గంటల టైం కూడా ఇవ్వకుండా ఇక్కడ ఉన్నటువంటి నిర్మాణాల కూల్చివేతకు ఈరోజు రంగం సిద్ధం చేశారు. అదేవిధంగా ఈరోజు కూల్చివేయడం కూడా జరిగింది. లబోదిబో మొత్తుకున్న మా సామాన్లు మాకు కావాలి, కాస్త టైం ఇవ్వండి అని కాళ్ళ వేళ పడినా కూడా కనీసం కనుకరించలేదు ఇక్కడికి వచ్చినటువంటి అధికారులు. ప్రజెంట్ మనం కాజాగూడ చెరువులో పక్కనే ఉన్నటువంటి పరిధిలో ఉన్నాము. ఇక్కడ నుంచి మనం చూసుకుంటే ఇది కాజాగూడ రోడ్డు. ఇక్కడ నుంచి కనీసం 1/2 కిలోమీటర్ వరకు కూడా అంతా కూడా ఈ కూల్చివేతలకు ఈరోజు రంగం సిద్ధం చేశారు. అదేవిధంగా అన్నిటినీ కూడా కూల్చుకుంటూ పోయారు. ఇక్కడ ఉన్నటువంటి బాధిత కుటుంబాలను మనం ఒకసారి అడిగే ప్రయత్నం చేద్దాం, మాట్లాడిద్దాం వాళ్ళని. అసలు ఏం జరిగింది, ఏ టైంలో వాళ్ళు ఇక్కడికి వచ్చారు, అట్లాగే ఏమైనా నోటీసులు ఇచ్చారా, నోటీస్ పీరియడ్ ఏమైనా ఇచ్చారా, మరి నెల రోజుల ముందా ఏంటి అన్న విషయాలను వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పండి, అసలు ఏం జరిగింది? కాజాగూడలో హైడ్రా ఉక్కుపాదం మోపింది, అది కూడా ఇయర్ ఎండింగ్లో మళ్ళీ హైడ్రా కొంత పుంజుకుంది అంటున్నారు. నిజమేనా? అసలు ఎందుకు ఇదంతా ఇంత విధ్వంసాన్ని సృష్టించింది ఇక్కడ? ఇప్పుడు హైడ్రా గురించి మనకు తెలుసు. మూసి దగ్గర ఉన్నది, చెరువు నాలలు అవన్నీ డెవలప్మెంట్ చేస్తున్నాం. ఓకే, దానికి నేను అగ్రీ, నేను కాదని చెప్పట్లేదు. కాకపోతే ఇది హైడ్రా దాని కింద లేదు కదా, ఇది రోడ్ పైన ఉన్న ప్రాపర్టీ, ఇది పట్టా భూమి. ఇక్కడ నుంచి 1/2 కిలోమీటర్ లోపల చెరువు ఉంటుంది. నువ్వు సర్వే చేసుకోవాలి, ఎక్కడి నుంచి ఎక్కడ ఉంది, నీకు బఫర్ జోన్ ఎక్కడ ఉంది, ఎఫ్టీఎల్ కింద ఎంత వస్తుందో అది నువ్వు చూసుకోవాలి. మేము ఇక్కడ నుంచి 2009 నుంచి షాపులు పెట్టుకొని బతుకుతున్నాం. ఇప్పటివరకు ఏ పొలిటికల్ వచ్చినా, ఏ లీడర్ వచ్చినా, ఏ సీఎం వచ్చినా మాకు ఎన్నిసార్లు అయినా కూడా మాకు ఎలాంటి ప్రాబ్లం రాలేదు. మేము ఇక్కడ బతుకుతున్నాం, మాకు జీవనాధారం కూడా ఇదే. ఇప్పుడు నువ్వు సడన్గా వచ్చి హైడ్రా కింద ఉందని చెప్పేసి నువ్వు నిన్న సాయంత్రం 4 గంటలకు నోటీస్ ఇచ్చి 24 గంటలు టైం ఇస్తున్నాను, 24 గంటలు ఖాళీ చేయాలని చెప్తే మేము ఎలా మెల్లబడికి ఒక 2 డేస్ టైం ఇవ్వని 4 అవర్స్ బతిమాలం. ఎవరికి? సిఐ అంటే రాజశేఖర్ గారు హైడ్రాతన్. ఏంటంటే 4 అవర్స్ బతిమాలం అందరం కలిసి. అయినా మాకు పర్మిషన్ ఇవ్వలేదు. సరే మార్నింగ్ వచ్చేసి మేము జేసీబీలు పెడతామంటే మేము రాత్రి 3 వరకు అన్ని సామాన్లు కొన్ని షిఫ్ట్ చేసినాము. పొద్దుగాల 7 గంటలకు వచ్చేసి మొత్తం గందరగోళం చేసేసారు జేసీబీలు పెట్టి. ఇప్పుడు మా పరిస్థితి ఏంది? మేము ఎక్కడికి వెళ్ళాలి? ఇంత హడావిడిగా ఈ కూల్చివేతలు చేయడానికి రీజన్స్ ఏమనుకుంటుర్రు? నోటీసు పీరియడ్ ఇప్పుడు 24 గంటల ముందు కూడా ఇవ్వలేదు, మాకు నిన్న సాయంత్రం 4 గంటలకు అన్నారు. మరి ఈ రోజు 4 గంటలు కూడా కాకముందే వచ్చి కూల్చివేయడాన్ని ఎట్లా చూస్తారు? ఏంటి? ఇదిగోండి మీకు నోటీసు నాకు ఇచ్చిన చూపిస్తాను. ఇది నోటీసు నిన్న 30 తారీఖు. ఇక్కడ ఏముంది చూడండి, 24 గంటల టైం ఉంది, 24 గంటలు ఉంది. 24 అవర్స్ కదా. మరి 24 అవర్స్ కాకముందు నువ్వు ఎట్లా వచ్చి ఇది చేస్తావు, యాక్షన్ ఎట్లా తీసుకుంటావు? మేము 24 అవర్స్లో మేము ఖాళీ చేయకపోతే మీరు వచ్చి యాక్షన్ తీసుకున్నా దానికి మేము అగ్రి. 24 అవర్స్ కాకముందు ఎట్లా యాక్షన్ తీసుకుంటారు? అంటే మీ ఇళ్ళకి దేనికి కూడా పర్మిషన్స్ లేవు, ఇవన్నీ అక్రమ కట్టడాలే, ఇవన్నీ బఫర్ జోన్లో ఉన్నాయి అనేసి చెప్తున్నారు. నా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి, నేను ప్రూఫ్ చేస్తాను. ఇది పట్టా భూమి. ఇక్కడ నుంచి ఎకరం 28 గుంటలు ఉంటుంది. ఇది పట్టా భూమి. 2000లో కొన్న ప్రాపర్టీ ఇది. అప్పుడు మొత్తం పొలాలు ఇవి. ఎన్ని సంవత్సరాలు ఉన్నప్పుడు మరి ఇక్కడ రోడ్ వేసినప్పుడు నాలా ఉంది, బఫర్ జోన్ గిఫర్ జోన్ అన్నప్పుడు ఇక్కడ రోడ్ వేసినప్పుడు మరి మీరు ఏం చేస్తున్నారు? మొన్నటిదాకా జిఎస్ఎంసీ రోడ్డు డివైడర్ కట్టినప్పుడు మీరు ఏం చేస్తున్నారు? అప్పుడు ఎందుకు అడగలేదు? మమ్మల్ని ఎందుకు ఇది చేస్తాం? మాది చిన్న చిన్న షాపులు, ఏదో బతుకు ఆధారం అదే కాబట్టి మేము బతుకుతున్నాము. ఎన్నేళ్ళ సందే నువ్వు ఇక్కడ షాప్ నడిపిస్తున్నావు? ఏం షాప్ అన్న మీది? ఎంత రోజుకి ఎంత ఆదాయం వస్తుంది? దాని మీదే మీ జీవనాధారమా ఏంటి? నాది 2009 నుంచి ఉంది షాపు. ఒక టీ పాయింట్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఉంది, ప్లస్ మెకానిక్ షాప్ ఉంది. నా దగ్గర పనిచేసే వాళ్ళు ఫ్యామిలీ ఇక్కడ ఉన్నారు. చూడండి, వాళ్ళు పని చేస్తేనే నా కడుపు నిండుతుంది, నా షాప్ నడుస్తేనే వాళ్ళ కడుపు. ఇవాళ వాళ్ళకి ఏది లేకుండా అయిపోయింది. వాళ్ళకి ఆధారం ఏముంది? నాకు ఆధారం ఏముంది? నేను వాళ్ళకి జీతాలు ఇచ్చుకుంటున్నాను, నా దగ్గర పని చేస్తున్నారు కాబట్టి రాత్రి పగలు. ఇప్పుడు నేను ఇవ్వని పరిస్థితిలో ఉన్నాను. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి, వాళ్ళు ఉండని కూడా ఇల్లులన్నీ కూలగొట్టిరు. వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? నా పైన నమ్మకంతో వచ్చారు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి?
ఇప్పుడు అక్కడ మీనాక్షి ఏమో బఫర్ జోన్లో ఉంది, ఎఫ్టీఎల్లో ఉంది, రామనాయుడు స్టూడియో కూడా ఉంది, వెనక చెరువు ఉంది. ఇక్కడ నుంచి చెరువులో 14 ఎకరాలు కబ్జా చేసుకొని ఉన్నారు. మరి ఇక్కడ నుంచి కూడా ఉంది. ఒకసారి అదంతా సర్వే చేసుకోవాలి కదా. సర్వే చేసుకున్నప్పుడు అరే భయ్ మీది ఇక్కడ ఉంది, మీరు ఇక్కడ నుంచి ఖాళీ చేయాలి, మాకు ఆల్టర్నేటివ్ వేరే ఏదైనా చూపిస్తే మేము ఇక్కడ నుంచి షిఫ్ట్ అయిపోతాం కదా. మేము కాదని చెప్పట్లేదు. ఒకవేళ మీ గవర్నమెంట్ ప్రాపర్టీ అయితే మీరు తీసుకోండి, మేము కాదని చెప్పట్లేదు. గవర్నమెంట్ ప్రాపర్టీలో మీరు ఈ షాపులన్నీ వేసుకున్నారా 15 సంవత్సరాల నుంచి? లేదండి, గవర్నమెంట్ ప్రాపర్టీ కాదు ఇది, పట్టా భూమి. ఇది డాక్యుమెంట్స్ నా దగ్గర ఉన్నాయి, షో చేయమంటే నా ఫోన్లో ఉన్నాయి, నేను షో చేస్తాను. ఇది పట్టా భూమి, 2000లో కొన్న ప్రాపర్టీ ఇది. ఆల్రెడీ మేము బోర్డు కూడా పెట్టినాం, బోర్డు కూడా పీకి అక్కడ పడేసారు. ఇక్కడ చెరువు ఎంత దూరంలో ఉంది? ఇప్పుడు మెయిన్ రోడ్డుకి పక్కనే మీ షాపులు ఉన్నాయి, చెరువు ఎంత దూరంలో ఉంది? కిలోమీటర్ లోపల ఉంటుంది, 1/2 కిలోమీటర్ లోపల చెరువు ఉంటుంది. ఆల్రెడీ చెరువులో కూడా మట్టి పోసి కబ్జా చేసినా కూడా ఉంది. అప్పుడు కేసీఆర్ హయాంలో చెరువు ఏంది భగీరథ దాంట్లో సంబంధించిన దాంట్లో ఏం చేసిరంటే అప్పుడు చెరువు మొత్తం సర్వే చేసి ఫిన్సింగ్ కూడా వేసిరు. ఫిన్సింగ్ వేస్తే రీసెంట్గా ఏమైందంటే మొత్తం దాంట్లో ఇంతకుముందు ఎప్పుడో జమానాలో నాకు తెలియదు దాని గురించి, కానీ జమానాలో అమ్మిన అది అంతా పట్టభూమి పొలాలంటే అమ్మినప్పుడు వాళ్ళు ఎవరైతే కొన్నారో వాళ్ళందరూ అక్కడ మట్టి పోసుకొని లెవెల్ చేసుకున్నారు. దానికి అక్కడ కూడా షెడ్లు వేసుకుంటే లాస్ట్ టైం అనేది ఇక్కడ షేర్లింగంపల్లి కమిషనర్ ఒక లేడీ మేడం వచ్చేసి మొత్తం కులగొట్టేసి అక్కడ నుంచి క్లోజ్ చేసింది. అక్కడ బ్యాక్ సైడ్ కూడా మనకు ఏది మనం వేసిన ఫిన్సింగ్ కూడా ఉంటుంది, మీరు కావాలంటే వెళ్ళి చెక్ చేసుకోండి. ఇప్పుడు అంతకంటే ఇంకా మేమేం చేయగలుగుతాము? మాకు సర్వే చేయాలి కదా వాళ్ళు. అంటే మొన్న ప్రెస్ మీట్లో ఇదే రంగనాథన్ సార్ కమిషనరు, హైడ్రా కమిషనరు మాట్లాడినప్పుడు మీరు వినే ఉంటారు, మీరు తెలుసుకునే ఉంటారు, కూల్చివేతలు అనేది ఆగలేదు, మళ్ళీ ప్రారంభిస్తాము అనేసి చెప్పినారు. సో ఇంత తొందరగా కూల్చివేయడం అనేది మీ వరకు వస్తుందని ఎక్స్పెక్ట్ చేసిరా అసలు? మా వరకు వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే ఇది మాది ఓన్ ప్రాపర్టీ కాబట్టి మా దాంట్లో మేము పెట్టుకున్నాం. మేము వేరే దాంట్లో పెట్టుకుంటే అదో బాధ. మేమేమైనా ఫుట్పాత్ మీద పెట్టుకుంటే మీరు వచ్చి కులగొట్టినా సరే దానికి అగ్రి ఉంటాము. మా ప్రాపర్టీలో మేము పెట్టుకున్నాం, మా ప్రాపర్టీలో వచ్చి మీకు కులగొట్టి హక్కు ఎవడు ఇచ్చిండు? మా ప్రాపర్టీ కదా. అగర్ మీ గవర్నమెంట్ ఉందంటే మీరు సర్వే వెనక చెరువు ఉంది కాబట్టి బఫర్ జోన్ ఎఫ్టీఎల్ వెనక ఉంది కాబట్టి మీరు సర్వే చేసుకోవాలి. ఇది నా ప్రాపర్టీ, నా ప్రాపర్టీలో వచ్చి కూల్చే హక్కు మీకు ఎవరు ఇచ్చిర్రు? ఇప్పుడు నా నష్టపరిహారం అయింది, నష్టపరిహారం ఎవడు ఇస్తాడు? ఇప్పుడు 15 లక్షల మాల్ మొత్తం రోడ్డు పాలైంది, నా భార్య పిల్లలు బయట ఉన్నారు, నేను ఎక్కడికి వెళ్ళాలి? నాకు ఆదాయం ఎక్కడుంది? ఉన్న ఆదాయం ఇదే. మీతో పాటు ఎన్ని ఇక్కడ ఉన్నటువంటి షాపులన్నీ 1/2 కిలోమీటర్ వరకు కూడా కూల్చివేతలు జరిగినాయి అంటున్నారు కదా, ఎన్ని షాపులు కూల్చివేతకి ఈరోజు? మొత్తం ఒక 20 షాపులు ఉంటాయి. ఇక్కడ నుంచి మొదలు పెడితే అక్కడ దాకా ఒక 20 షాపులు ఉంటుంది. అసలు ట్యామ్ కూడా ఇవ్వలేదు మాకు. అలాంటి వాళ్ళు ఉండి ఎందుకు మరి? ఓట్లేసి గెలిపించింది దేనికి? మాకేమైనా చెత్తరేమో కదా. ఆ రోజు నాలాల కింద మూసి పక్కన ఉన్న వాళ్ళకి మీరు ఇల్లు కుల్లగొట్టినప్పుడు అబ్జెక్షన్ చేసినప్పుడు కోర్టు నుంచి స్టే ఆర్డర్ తెచ్చుకొని మీరు వాళ్ళకి ఎట్లా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిర్రో మాకు కూడా ఒక పక్కన ఆల్టర్నేట్ చూపించేది ఉండే. మరి మేము అక్కడ షిఫ్ట్ చేసుకుంటాం కదా, మా ప్రాపర్టీ డ్యామేజ్ అవ్వకుండా. మీరు అట్లా ఎందుకు ఇవ్వలేదు మాకు? మీరు వచ్చి హడావిడిగా వచ్చి ఒకరోజే టైం ఇచ్చేసి మరి ఒకరోజు కాకముందే మీరు వచ్చి జేసీబీలు ఎట్లా పెడతారు? ఏ రూల్స్ ప్రకారం పెట్టిరు? ఏదైనా రాజ్యాంగంలో రాసి ఉంది అట్లా? ఎన్ని గంటలకు వచ్చిండ్రే? పొద్దున ఎన్ని గంటలకు జేసీబీలు అందించారు? 7 గంటల నుంచి, పొద్దుగాల 7 నుంచే స్టార్ట్ అయిపోయింది జేసీబీ. ఇక్కడికి వస్తే మేము సామాన్లునే తీస్తామని చెప్తే మా దగ్గర ఆపేసి ప్లస్ కింది నుంచి మొత్తం కులుసుకుంటారు, షీట్లన్నీ కులుసుకుంటూ వచ్చారు. ఇది ఓపెన్ ప్లేస్ కదా. మీ సామాను నువ్వే అంటున్నావు 15 లక్షల విలువ గల సామాను ఉందని, అవన్నీ తీసుకునే టైం అని ఇచ్చిండ్రా? చిన్న పిల్లలు అందరూ ఉంటారు. టైం కూడా ఇవ్వలేదు మాకు టైం కూడా ఇవ్వలేదు. తీసుకొచ్చి జేసీబీలు పెడతానే ఉన్నారు. అగో సగం సామాన్ అక్కడనే డ్యామేజ్ అయిపోయింది, మొత్తం తీసుకొచ్చి దీంట్లో కుప్ప పెట్టి ఇదంతా మాల్ మొత్తం డ్యామేజ్ అయిపోయింది. ఇప్పుడు దీనికి నష్టపరిహారం ఎవడిస్తాడు? నేను మొత్తం రోడ్డు పైన వేసుకున్నాను, చూడండి మొత్తం డ్యామేజ్ చేసి పెట్టారు. నేను అన్ని ఒక్కొక్కటి తీసుకొని వచ్చినాను. ఇప్పుడు దానికి నష్టపరిహారం ఎవడిస్తాడు? 15 లక్షలు అప్పు తీసుకొచ్చి షాప్ పెట్టుకున్నాను. కొన్ని ఏండ్లకి కష్టపడితే నువ్వు ఈ ప్రాపర్టీని అంతా సంపాదించుకున్నావు, దాన్ని ఒక్కసారిగా ఒక్కరోజు గంటలో విధ్వంసం చేసేసారు. ఏం చెప్పదలుచుకున్నావు అధికారులకు? లేదండి, ఇది హైడ్రా అనేది మాలాగా కాదు, మాకంటూ పెద్దోళ్ళు ఉన్నారు కదా, బలిసిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ వాళ్ళ నుంచి స్టార్ట్ చేయాలి. ఇప్పుడు మేమేందంటే మా ప్రాపర్టీలో పెట్టినాం, ఫుట్పాత్ పైన పెడితే చలో మీరు చెప్పినట్టు మేము ఒప్పుకుంటాం. మా ప్రాపర్టీలో మేము పెట్టుకున్న దానికి హైడ్రాకి ఏం సంబంధం అండి? వాళ్ళకి సంబంధం లేని విషయం కదా. మా ప్రాపర్టీ మీరు అడగాలి, మీరు నోటీస్ తీసుకురండి, మీరు సర్వే చేసుకోండి. అక్కడ మీ ప్రాపర్టీలో ఉందనుకో, మీది ఎక్కడ దాకా ఉంది చెరువుకి బఫర్ జోన్ ఎఫ్టీఎల్ కింద ఎంతవరకు వెళ్తుందో మీరు అంతవరకు తీసుకోండి. దాని తర్వాత మాకు చెప్పండి ఇక్కడ నుంచి ఇది మీది అని చెప్పేసి. ఆయన ఏమన్నాడు, మేము మాట్లాడినప్పుడు మేమేం కులగొట్టమండి, మేము సర్వే చేసుకుంటాము, ఇది మీ ప్రాపర్టీలో ఉందా, మా గవర్నమెంట్ ప్రాపర్టీలో ఉందా, లేకపోతే మీది పట్టా ఉందా, మేము చెక్ చేసుకొని చెప్పేస్తామని చెప్పి అన్నాడు. మొన్న ఇదంతా సాఫ్ చేయించినాం, సైడ్కి సాఫ్ చేసి మొత్తం చూసుకున్నాడు. ఇవాళ ఎట్లా వచ్చి జేసీబీ కులగొడతావు నువ్వు? అంటే 2 రకాల మీరే గవర్నమెంట్ ప్రకారం 2 రకాలుగా మీరే మాట్లాడితే మా లాంటి వాళ్ళు ఎక్కడికి పోవాలి? ఇప్పుడు మా భార్య పిల్లలు నా కొడుకేడి
వాడు ఆ కూలగొడుతో నాకు అన్నం పెట్టిన తల్లితో సమానం దుకాణం, అలాంటి తల్లినే ఇవాళ తన్నేసిండు. అలాంటి వాళ్ళకి ఎట్లా ఓటేయాలి, ఎట్లా గెలిపిస్తారు? నేను ఒక్కనే కాదు, మార్పు కోసం మేము వస్తున్నాం, ఖచ్చితంగా మేము వచ్చిన తర్వాత మార్పు అనేది చూపిస్తామన్నారు. ఈ హైడ్రా వల్ల ఇట్లాంటి విధ్వంసాలేనా మార్పు అంటే ఏముందండి? మార్పు ఇక్కడ మీరు చూస్తూనే ఉన్నారు కదా, ఇదేనా మార్పు? గవర్నమెంట్ చేసే పని ఇదేనా? మార్పు ఎక్కడ ఉందండి? మాలాంటి వాళ్ళు కడుపు కొట్టడమా? అంటే మేము ఏదైనా చేసినా కూడా మేము మాట్లాడలేకపోవడమా? లేదా వాళ్ళలాగా వీళ్ళలాగా 20 లక్షలు 40 లక్షలు ఇస్తే వాళ్ళు మూసుకొని వెళ్ళిపోవడమా? అదా మార్పు? అక్కడ ఉంది, అక్కడ నుంచి ఉంది, ఎవరికి నోటీస్ ఇవ్వలేదే. మరి ఇక్కడ ఇదంతా ఎందుకు తీర్చినావు? అది కుంటా, మరి అక్కడ నుంచి ఎందుకు ఇది చేయలేదు? మరి మాకెందుకు ఇది చేస్తున్నారు మీరు? అంటే ఎవరు అడగరు, ఎవరు అడిగేటోళ్ళు లేరనా? మొత్తానికి ఈ అన్న మాట్లాడిన ఆవేశమైనటువంటి మాటల్లో మాత్రం అర్థం ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ తనకి పట్టా ల్యాండ్ తనది 15 సంవత్సరాల కిందట నేను కొనుక్కున్నాను, దానికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. అంతేకాదు నిన్న వచ్చినటువంటి హైడ్రా అధికారులు 24 అవర్స్ టైం ఇస్తూ ఈ నోటీసులు అనేది ఇచ్చారు. మరి 24 గంటలు కూడా కాకముందే ఈ హైడ్రా వచ్చి ఇలాంటి విధ్వంసం చేయడం కావచ్చు, లేదంటే వాళ్ళకు ఉన్న పలంగా అసలు టైం ఇవ్వకుండా వాళ్ళ సామానన్నింటినీ కూడా ధ్వంసం చేయడం కావచ్చు, కూల్చివేయడం కావచ్చు. నిజంగా చాలా బాధాకరం. ఎందుకంటే చిన్న పిల్లలు ఉన్నారు, నా భార్య పిల్లలు అందరూ కూడా చాలామంది, అంటే వాళ్ళ ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళు కూడా అందరూ తన ఏదైతే చిన్న చితక వ్యాపారం చేసుకుంటుండో దాని మీదనే డిపెండ్ అవుతారు. మరి పెద్దవాళ్ళు అసలు కాజాగూడ చెరువు అనేది ప్రజెంట్ ఇప్పుడు నేను నించున్నటువంటి మెయిన్ రోడ్డు పక్క నుంచి చూసుకుంటే లోపలికి ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది. ఆ 1/2 కిలోమీటర్ చుట్టుముట్టు కూడా చాలా పెద్ద పెద్ద బడా బాబుల ఇల్లులు ఉన్నాయి. మరి వాళ్ళకెందుకు నోటీసులు ఇవ్వలే, కబ్జా చేసినటువంటి అధికారులకు ఎందుకు నోటీసులు ఇవ్వలే అనేసి కూడా వీళ్ళు ప్రశ్నిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. సో మొత్తానికి ఇక్కడ మాత్రం 1/2 కిలోమీటర్ మేర ఇక్కడ నుంచి చూసుకుంటే కాజాగూడ, ఇక్కడ పక్కనే మనకి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉంది. ఇక్కడ నుంచి చూసుకుంటే మనకు దాదాపు అక్కడ నార్సింగికి అంటే ముందటికి వెళ్ళేటువంటి చౌరస్తా వరకు కూడా ఈ కూల్చివేతలు అనేది జరిగింది. వాళ్ళ భార్య కూడా ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. ఎన్నింటికి వచ్చారు వీళ్ళు? ఏమన్నా బతిన్లాడుకున్నారా? కనీసం ఏమన్నా కరిగేటువంటి మనసు ఏమన్నా అధికారుల్లో ఉండనా లేదా అనేది అడుగుదాం. మేడం మీరు చెప్పండి, అంటే మార్నింగ్ వాళ్ళు వచ్చినప్పుడు మీరు ఏం చేస్తున్నారు? షాప్లో ఉన్నారా? ఈరోజు ఏమన్నా హాలిడే లాగా ఇంట్లో ఉన్నారా? లేదు మేడం, నేను వచ్చేసి 6 గంటలకు వచ్చిన ఇక్కడికి. 7 గంటల నుంచి మేము వర్క్ చేస్తున్నాము. 7:30కి వచ్చిర్రు. సార్ ఒక 5 నిమిషాలు టైం ఇవ్వండి సార్ అంటే, లేదు జేసీపీ వచ్చేసిర్రు, మీరు సామాన్ తీసేది అని, లేకుంటే డ్యామేజ్ చేసేస్తా అని చెప్పి మాట్లాడారు. ఒక 5 నిమిషాలు గిట్ట టైం ఇవ్వలేదు, మాకు టైం అస్సలు ఇవ్వలేదు. ఎక్కువ మాట్లాడితే బాగుండదని మాట్లాడుతున్నారు. రూల్స్ ప్రకారంగా మాట్లాడొద్దు, మేము చేసే పని మేము చేస్తాము. అంటే మీ దగ్గర పట్టాలు ఉన్నాయని చూపిస్తున్నా కూడా అట్లనే కూల్చేసిరా చేస్తున్నారు. పట్టా ఉంది సార్ ఇది అంటే, లేదు ఇది గవర్నమెంట్ ప్రాపర్టీ అని చెప్పి మాట్లాడుతున్నారు. అయితే సరే అనేసి సైలెంట్గా ఉండేవారికి మొత్తం సామాన్ అంతా ఇలా డ్యామేజ్ సగం అయిపోయింది, సగం బయట రోడ్డు పైన పెట్టినాం. అంటే ఈ బుల్డోజర్లతోటి పోలీసులు ఎవరన్నా వచ్చిండ్రమ్మా? పొద్దున ఎంతమంది వచ్చిర్రు ఇవన్నీ కూల్చివేయడానికి? అంటే 20కి పైగా షాపులు అన్నీ కూడా కూల్చివేశారని తెలుస్తుంది. ఎంతమంది పోలీసులు వచ్చిర్రు, ఎంతమంది హైడ్రా అధికారులు వచ్చిర్రు, వాళ్ళ నడుమనే ఈ కూల్చివేతలు అనేది జరిగిందా? చాలా మంది వచ్చిర్రు, లెక్కలేని మంది వచ్చిర్రు. చాలా మంది ఈ నుంచి ఆన్ దాకా గులగొట్టేసిర్రు, వైన్స్కి టచ్ చేయలేరు. మరి పక్కనే చివాస్ అనేది వైన్ షాప్ ఉంది, మరి దాన్ని ఎందుకు ముట్టుకోలేదంట? డబ్బులు ఇచ్చిర్రు వాళ్ళు, డబ్బులు ఇచ్చిర్రు కాబట్టే ముట్టుకోలేరు వాళ్ళు. మేము మా సొంటలు డబ్బులు లేవు కదా, మేము ఇవ్వలేదు, మా మీద అటాక్ చేసిర్రు. డబ్బులు ఇస్తే కూల్చివేతలు ఆపేస్తారా? ఏమో మరి తెలియదు, అదైతే గవర్నమెంట్ నుంచి రూల్స్ ఏమో అనుకుంటుంది. పైసలు ఇస్తే చెయ్యి పెట్టకండి అని చెప్పి అన్నట్టున్నారు, మాదేమో ఇట్లా చేసేసారు. అంటే నోటీసులు ఇచ్చిర్రు, 24 గంటలు టైం ఇచ్చిర్రు, 24 గంటల ముందే కూల్చేసిండ్రు. మరి 24 గంటల్లో కనీసం మీరు కోర్టును ఆశ్రయించే టైం కూడా మీకు ఇవ్వకుండా కూల్చివేయడాన్ని ఎట్లా చూస్తామమ్మా? అది ఇక టెన్షన్లో మేము అడిగినాం, సార్ ఇట్లా చేయకండి సార్, పిల్లలం ఉన్నాము, హస్బెండ్ ఉండు, రోడ్డు మీద బతుకుతున్నాం మేమంటే, లేదు నోటీస్ ఇచ్చినామా 24 గంటలలో మేము అది చేసేస్తాం, పొద్దున్న వరకు ఉండొద్దు అని చెప్పి మాట్లాడేసారు. హైకోర్టు కూడా ఆఖరికి కూల్చివేతల తర్వాత సీరియస్ అయింది, తెలుసా ఆ విషయం? వీళ్ళ మీద ఇక్కడ వచ్చి కూలగొట్టిన వాళ్ళ మీద హైకోర్టు కూడా సీరియస్ అయింది. ఏ ఆధారాలతోటి మీరు అక్కడ ఉన్న వాళ్ళ షాపులన్నింటినీ కూల్ చేస్తారు, ఇట్లా చేస్తే సివియర్ యాక్షన్ కూడా ఉంటుంది అనేసి అన్నారు. ఇక కోర్టుకు పోయేంత వరకు గిట్ట మా టైం లేదు, సామాన్ తీసే వరకు సగం డ్యామేజ్ చేసేసారు.
లాస్ట్ ఉన్నారు. ఈ దుకాణాలలో ఏమేం సామాన్లు ఉండే అంటే కొంత విలువైనటువంటి సామాన్లు, ఫ్రిడ్జ్లు, టీవీలు, కొంత ఏమన్నా హైఫైకి సంబంధించిన వస్తువులు ఉండినా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఇక్కడ ఉంది, కూల్ డ్రింక్ ఇక్కడ ఉంది, పాన్ డబ్బా అక్కడ ఉంది, పంచర్ షాప్ అక్కడ ఉంది. మొత్తము ఆగం పట్టించేసి వీడికేనే అందాక మొత్తం అది డ్యామేజ్ అయిపోయింది. బుల్డోజర్ వచ్చేసి మొత్తము ఇప్పుడు తీసేసినాం అవన్నీ సామాన్లన్నీ సగం డ్యామేజ్ అయినాయి, సగం అక్కడ పెట్టినాం రోడ్డు పైన. పైసా కూడబెట్టుకుంటేనే ఒక చిన్న చితక వ్యాపారం అనేది చేస్తుంటారు. ఎంత కష్టపడ్డారమ్మా ఈ షాప్లు మీరు ఇట్లా పెట్టుకోవడానికి? ఈ షాప్ల మీదే మీ జీవనాధారం అంటూ మేము బయట నుంచి తీసుకొచ్చినాం మేడం, బయట నుంచి 5 రూపీస్ ఇంట్రెస్ట్తో తీసుకొచ్చి నడిపిస్తున్నాం మ్యామ్. మేము 5 రూపీస్ ఇంట్రెస్ట్తో తీసుకొచ్చి ఇవన్నీ కూడబెట్టి మొన్నటిదాకా షాప్ బంద్ ఉండే, ఊరికి వెళ్ళేసి వచ్చేవారికి ఇది వచ్చిందనేసి ఈడికి వస్తే ఇది లాస్ చేసేసారు. మాకు ఇంట్రెస్ట్ కట్టాలి, ఇప్పుడు ఎంత 5 తారీఖు కట్టాలి మేము. ఇట్లా లాస్ అయితే ఏడికైనా వస్తాయి మ్యామ్ మాకు డబ్బులు. కనీసం వాళ్ళ కూడబెట్టుకున్న పైసా కూడా కాదు, బయట నుంచి అప్పు తెచ్చుకున్నటువంటి పైసా. ఇప్పటివరకు మనతో మాట్లాడిన అన్న డాక్యుమెంట్స్ కూడా చూపిస్తున్నాడు, ఒక్కసారి మనం కూడా చూద్దాం. అంటే డాక్యుమెంట్స్ క్లియర్ కట్గా ఉన్నప్పటికీ కూడా హైడ్రా తన ఉక్కు పదాన్ని ఇక్కడ ఉన్నటువంటి సర్కిల్లో ఎట్లా చూపించింది అనేది ఒకసారి చూపి అన్న రాజేష్, ఒకసారి చూడు. ఎందుకంటే వాళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ ఉన్న పట్టా భూములు ఇవి అయినప్పటికీ కూడా కొంచెం కూల్చొద్దు సార్, మాకు ఒక వారం రోజులు టైం ఇవ్వండి, కనీసం 2 రోజులను ఇవ్వండి అని చాలా వరకు ఇక్కడికి వచ్చినటువంటి అధికారులను కావచ్చు, పోలీసులను కావచ్చు కాళ్ళ వేళ్ళబడి బతిలాడుకున్నా కూడా వాళ్ళు ఏదైతే చేద్దామనైతే ఇక్కడికి దిగారో ఆ పని మాత్రం ఇక్కడ చేసిపోయినరని తెలుస్తుంది. ఎందుకంటే ఇష్టం వచ్చినట్టు ఇక్కడ ఉన్నటువంటి సామాన్లు, అంటే వీళ్ళ స్టవ్లు కావచ్చు, పెద్ద పెద్ద స్టవ్లు కావచ్చు, లేకపోతే వీళ్ళు చేసుకునేటువంటి ఫాస్ట్ ఫుడ్లో ఉండేటువంటి సామాన్ కావచ్చు, ఫ్రిడ్జ్లు, దాంట్లో ఉన్నటువంటి టీవీలు, కొంత కాస్ట్లీ ఐటమ్స్ని కూడా ధ్వంసం చేసినటువంటి సిచ్యువేషన్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. కొంతమంది అన్నలను మాట్లాడిద్దాం, అసలు హైడ్రా చేస్తున్నటువంటి వాటిని ఎంకరేజ్ చేస్తారా? హైడ్రా కొంత టైం ఇచ్చేమన్నా ముందటికెళ్ళే ఉద్దేశం ఉంటే బాగుంటుందా? ఏమంటావు అన్న? ఏం లేదు మేడం, నిన్న వచ్చారు, నోటీస్ ఇచ్చారు మాకు. 4 గంటలకి 5 గంటల లోపల వచ్చి నోటీస్ ఇచ్చారు. నాది పక్కన మెకానిక్ షాప్, ఫస్ట్ షాప్ నాదే. అక్కడ నా పక్కన వైన్స్ షాప్ ఉంది, వైన్స్ మొత్తం ఉంది. దానికి నోటీస్ ఇచ్చారు 3 రోజుల కింద, దానికి కూడా నోటీస్ ఇచ్చారు. కానీ దానికి మళ్ళీ పర్మిషన్ ఇచ్చారంట. నోటీస్ మళ్ళీ ఇచ్చారు, మళ్ళీ పర్మిషన్ ఇచ్చారంటే దానికి కారణం అర్థం చేసుకోవాలి మీరు అందరు, కరెక్టే కదా? కానీ మనం వాళ్ళు పెద్ద మనుషులు, మేమైతే గరీబ్ వాళ్ళం, మాకేమన్నా చేస్తే మేము ఊరుకుంటాం, మేమేం చేయలేం కదా, లేబర్స్ మనం. ఆ షాపుల మీద మా బతుకులు, చిన్న పిల్లలు స్కూల్లో చదువుతున్నారు. అదే షాప్ మీద మా చెల్లెల్ని పెళ్లి చేసినాం, 30 లక్షల అప్పులు ఉన్నాయి నాకు. పెళ్లి చేసి కూడా నాకు 6 నెలలు కూడా కాలేదు, అప్పుల్లో ఉన్నా నేను. ఆ అప్పులు ఎవరు తీరుస్తారండి? ఆ షాపుల మీద బతుకుతున్నాము, ఇంట్రెస్ట్లో డబ్బులు తీసుకొచ్చి పెళ్ళిళ్ళు చేస్తున్నాం. ఇప్పుడు 15 సంవత్సరాల నుంచి మీ షాపులు ఇక్కడ ఉన్నాయంటారు, దాని మీదనే మీ జీవనాధారం, దాని మీదనే మీ పెళ్ళిళ్ళు కావచ్చు, చదువులు కావచ్చు, ఉద్యోగాలు, పిల్లల్ని చదివించడం, ఇవన్నీ అవుతున్నాయి. ప్రభుత్వాలు కూడా ఈ 15 సంవత్సరాలలో చాలా మారినాయి. వాళ్ళందరూ చేయలేనటువంటి పనిని రేవంత్ సర్కార్ ఎందుకు చేస్తుందంటారు? మనము కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇలాంటి ఏమి జరగలేదండి, బాగా చూసుకున్నారు. మా తప్పు, మేము ఇంటి నుంచి కాంగ్రెస్కి ఓటేసేవాళ్ళం. మా ఇంటి నుంచి మేము కాంగ్రెస్కి ఓట్లేసాం. మాకు ఈ దినం చూపెడుతున్నారంటే మీరు అర్థం చేసుకోవాలి. మా కేసీఆర్ అన్న ఉన్నప్పుడు ఇలాంటి ఒక్కటి కూడా ఇబ్బంది పట్టలేదు, ఇలాంటి ఏం చెప్పుకోలేదు. ఎక్కడికైనా ఒక్కడు వచ్చి కూడా అడిగేవాడే లేదు, ఎలా నడుస్తుంది కానీ అడిగేవారు, ఎలా నడుస్తుంది బాగున్నారు అంతే అడిగేవాళ్ళు. ఇలాంటి దౌర్జన్యం ఎవరు చేయలేదండి. మహా అంటే చాలా ఎక్కువ దౌర్జన్యం చేస్తున్నారు. చిన్నోళ్ళు లేకుండా పెద్దలు 24 అవర్స్కి నోటీస్ ఇచ్చారండి. నిన్న 5 గంటలకు 4 గంటల లోపల వచ్చి నోటీస్ ఇచ్చారు. 24 అవర్స్ దాని మీద రాసి ఉంది. 24 అవర్స్కి అర్థం ఏంటండి? ఇలా సాయంత్రం రావాలి, పొద్దుగాలు మీరు 7 గంటలకు వచ్చి మీరు జేసీపీలు పెట్టి కొడతారంటే మేము ఏమైపోవాలి? మేము సామాన్లు తీస్తున్నాం, అయినా వినట్లేదు. వచ్చేయండి లేకపోతే మీ మీద వేసేస్తున్నాం అని చెప్తున్నారు. మేము ఏడుస్తాం, మీకు అదేనా పట్టించుకోవట్లేదు. మొత్తం టాస్క్ ఫోర్స్ అంటే వచ్చేసి పోలీసులు పెట్టేసి అందరికీ జరుగు పొలగొడుతున్నామని లాగేసి, చిన్న పిల్లలు లేడీస్ ఉంది, వాళ్ళనేమో డ్యూటీలో బయట ఉన్నాడు, ఆమె నడిపిస్తుంది, ఆమె చిన్న పోరడు ఉన్నాడు. అలా ఏం చూడకుండా మొత్తం జేసీబీ పెట్టి పొలగొడుతున్నాం. మేము సామాన్లు కూడా తీసుకోలేదు సరిగ్గా. నువ్వంటున్నావు దౌర్జన్యం అని, వాళ్ళు అంటారు బఫర్ జోన్లో ఉంది అందుకనే కూలగొట్టేసాం, ఇది అక్రమమైన కట్టడాలు అంటున్నారు. సరే ఓకే, బఫర్ జోన్ అంటున్నారు. ఇంత పెద్ద కాంప్లెక్స్ మీనాక్షి కనబడుతుంది మీకు, ఇంత పెద్ద వైన్స్ ఉంది, వెనకాల 3 బిల్డింగ్లన్నీ దౌర్జన్యం లేదా మేడం? చెరువు పక్కన మీరు చూడండి, జూమ్ చేయండి సార్, మీరు చూడండి ఈ బిల్డింగ్ మొత్తం. అది మీకు చెరువు పక్కన, ఇది మీకు చెరువు పక్కన సార్, మీరు కూడా చూడొచ్చు, కనిపిస్తుంది కదా మేడం? మొత్తం చెరువు పక్కన ఉంది అది.
అదేమో 5 స్టార్ హోటల్స్ ఇవన్నీ పెద్ద పెద్ద లాడ్జ్లు దానికి పట్టుకోరు, ఎందుకంటే వాళ్ళు పెద్దోళ్ళు కాబట్టి మేము చిన్నోళ్ళు, అంతే కదండి. చిన్నోళ్ళు కూడా తీసుకోవాలి. అందరూ పెద్ద మనుషులు పనికి వస్తారు, ఓకే మేము కూడా ఓట్లోనే కదండి, మాకు కూడా చూడండి, మాకు కూడా కడుపులు ఉన్నాయి కదండి. 2 రూపాయల కోసం మేమైనా పెద్ద బిల్డింగ్ కట్టట్లేదు, రేకులు షాపులు అది ఏమైనా పెద్దగా చేస్తున్నట్టు మీరు వచ్చి ఆపండి, మేము కూడా ఓకే మా తప్పు అని చెప్తాం. చిన్న చిన్న రేకుల షాపు 12 ఫీట్లు 10 ఫీట్ల షాపులు అండి, దానికి ఏమైనా మేము దోచేస్తున్నామండి. పట్టాలండి, అది కూడా మేము ఏదో గవర్నమెంట్ ల్యాండ్ తీసుకున్నట్టు ఓకే, పట్టా ల్యాండ్ కాబట్టి ఓనర్తో మాట్లాడి ఏదో ఒకటి చేసుకొని బతుకుతున్నారు, వాళ్ళు కూడా సరే బతుకుతున్నారని ఇస్తున్నారు జగ. వాళ్ళు కూడా అది దౌర్జన్యం చేయట్లేదు, వాళ్ళు కూడా ఏదో పాపం బతకనని ఇస్తున్నారు. పట్టా ల్యాండ్లో మనం షాపులు పెట్టుకున్న 10 ఫీట్లు 12 ఫీట్ల షాపులకి ఇలా చేస్తే ఆ పెద్ద పెద్ద బిల్డింగ్లు ఎప్పుడు తీస్తారండి? ఇది మీనాక్షి అంత పెద్ద బిల్డింగ్, వెనకాల ఫిలిం సిటీ ఉంది, మళ్ళీ ఇక్కడ పెద్ద బిల్డింగ్. ఈ గ్రీన్ గ్రేస్ అయితే మీకు చెరువులో ఉందంట, ఒక బిల్డింగ్ మొత్తం అది చెరువు మొత్తం, ఆ చెరువులో ఉంది, అది కనపడతలేదా మేడం? అది 10 తల్లల పైన ఉంది, అది కనపడతలేదు, 10 ఫ్లోర్ పైన ఉంది. అది వాళ్ళు పెద్దవాళ్ళు, వాళ్ళకైతే ఏం చేయలేరు, మేము చిన్నోళ్ళు కదా మేడం, దాని మీద ఏం చెప్తాము? ఏదో ఒకటి ప్రభుత్వం మనకు హెల్ప్ చేస్తే ఓకే, లేకపోతే వేరే జాగా చూపెట్టినా ఏదో చూపెట్టినా మనం చేసుకుంటాం, ఏదో ఒకటి దారి చెప్పాలి కదా మేడం. మేము రోడ్డు మీద ఉన్నాం ఇప్పుడు, మా పిల్లలంతా ఏమైపోయి రెంట్ ఇంట్లో ఉంటున్నాం మనం. అది చూసే మనకు 10-12 వేలు రెంట్ ఇంటికి, ఇప్పుడు 10,000 కింద లేదు మేడం. సింగిల్ బెడ్రూమ్ అయినా 10,000 కింద లేదు మనకు. మరి మేము బతకాలి, ఆలోచించాలి కదా మేడం. ఉన్న పలంగా ఇప్పుడు చూడొచ్చు ఏం లేదన్నా, లేబర్ చేయి, మెకానిక్, అబద్ధం చెప్పేది ఏం లేదు, నా షాపే అది. ఉన్న పలంగా ఇప్పుడు నీ షాప్ తీసేసిండ్రు. ఈ రోజు వరకు కొంత హోప్స్ ఉండే ఆ షాప్ మీద నీ కుటుంబం నడుస్తుందని, ఈరోజు ఉన్న పలంగా నీ షాప్ ఎత్తేసారు. పరిస్థితి ఏంటి రేపటి నుంచి? ఏం చేయాలి మేడం, అదే అర్థం కాక అడుగుతున్నాం కదా. ఏం చేయాలి? ప్రభుత్వం చెప్పాలి మాకు, మేమేం చేయాలి? గవర్నమెంట్ చెప్పాలి మాకు, మేమేం చేయాలి? ఎలా బతకాలి? సొంత ఇల్లు అయితే ఇయ్యరు, సరే ఏదో ఒకటి పని చేసుకుని వేరే వాళ్ళ జగాల అద్దెకుండి షాప్ పెట్టి చేస్తున్నా కూడా అది కూడా తీసేస్తున్నారు. షాపులకి పర్మిషన్ ఇచ్చారు, అన్నీ ఉంది, పట్టాలండి అన్నీ, మరి బఫర్ జోన్ రిజర్వ్ అంటే మళ్ళీ ఎన్ని సంవత్సరాలు ఎక్కడున్నారు మీరు? సో నిన్ను డైరెక్ట్గా ఈప్ మీద కొట్టకుండా డైరెక్ట్ పొట్ట మీద కొట్టిరన్నా. మరి హైడ్రా అధికారులకు కావచ్చు, ప్రభుత్వానికి కావచ్చు, అంటే సూచించేటువంటి ప్రభుత్వానికి కావచ్చు, ఏం చెప్పదలుచుకున్నావు? ఏం చెప్పాలి? ఈ మనకు ఇప్పుడు తెలంగాణలో ఏం నడుస్తుందంటే కాంగ్రెస్లో పెద్దవాళ్ళ కోసమే, చిన్నవాళ్ళ కోసం ఈ కాంగ్రెస్ సర్కార్ లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏదైనా పని చేస్తున్నాడంటే, నేను కాంగ్రెస్ ఇల్లు నాది, కాంగ్రెస్లో నుంచి మా ఇంటి నుంచి కాంగ్రెసే, నాకు సిగ్గు వస్తుంది చెప్పడానికి మా ఇంటి నుంచి కాంగ్రెస్ ఉందని. రేవంత్ అన్న నువ్వు చూస్తున్నా అంటే నువ్వు మనిషి అయితే కాదు, ఎందుకంటే చిన్న కడుపులు కొట్టడం అంటే అందరికి చూసుకొని నడవాలి మేడము. మీకు ఓట్లు ఇంటికి వచ్చి అడుగుతారు మేడం, ఇంటిగా అట్లా మాకు కూడా చూసుకోవాలి. మేమేం పెద్దగా ఏం అడగట్లేదు, మా ఉన్న జగలో మాకు ఉండనియండి, మేమేదో చెరువు మూసుకొని పనిచేస్తున్నాం. పట్టా ఉంది, అన్న పట్టా చూపెడుతున్నారు. ఫస్ట్ నా షాప్ నుంచి స్టార్ట్ అయింది, మెకానిక్ షాప్ నాది, దాని తర్వాత పాన్ షాప్ ఉంది, దాని తర్వాత అక్క షాప్ ఉంది. అన్ని షాప్లను ఇక గులుసుకుంటా ఓడేనా? మీరు ఎంత బతిలాడినా, మీరు ఎంత అడిగినా, కనీసం ఇంకొక 2 రోజులు టైం అడిగినా ఏమన్నా కనీసం కనికరించిర్రా అన్న? మేము 4 అవర్స్ టైం ఇవ్వండి మేడం, మీరు 4 అవర్స్ టైం ఇచ్చారు కదా, 24 అవర్స్ టైం ఇచ్చారు కదా, 4 గంటలకి రండి, మేము మొత్తం మేమే ఇప్పుకొని చూస్తాం. అది మీరు అంటున్నారు కదా సర్వే చేయండి, దాని తర్వాత వారం కాబట్టి 2 రోజులు అంటున్నారు కదా, వారం మేము వెయిట్ చేస్తాం. అంటే మీకు ఎక్కడ టైం ఇస్తే మీరు కూడా ఎక్కడ హైకోర్టులోకి పోయి మీరు కూడా కొంత గ్రేస్ పీరియడ్ తెచ్చుకుంటారేమో అని భయమా? మన టైం ఇస్తే మా దగ్గర పట్టాలు ఉన్నాయి, మేము పోయి స్టే ఆర్డర్ ఏదైనా తీసుకొస్తాం కదా మేడం. స్టే ఆర్డర్ మా దగ్గర పట్టా ఉంది, లేదంటే ఓకే మేము కూడా తప్పు ఉంది కాబట్టి సరే మా తప్పు ఉందని మేము మీడియా కూడా ఒప్పుకుంటాం. మా తప్పు లేదు కదా మేడం, మేము పట్టా చూపెడుతున్నట్టు మీరు అర్థం చేసుకోవాలి. పేపర్లు చూపెడుతున్నాం, పేపర్ లేకపోతే మీరు కూడా 2 మాటలు చెప్పొచ్చు. మొత్తం చూడన్నా, మొత్తం చూడు, పెద్ద మనుషులు కదా సార్, పెద్ద మనుషులు కదా. మొత్తానికైతే భారీ బందోబస్తు నడుమనైతే ఇక్కడ కూల్చివేతలు అయితే జరిగాయి. అందుకనే ఇంత ఆగ్రహంగా, ఎందుకంటే చిన్న చితక వ్యాపారులు ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా చిన్న చితక వ్యాపారులు పట్టా ల్యాండ్లని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, బాధపడుతున్నారు. నిజంగా ఏడుపు ఒక్కటే తక్కువ ఉంది, మా పొట్ట మీద కొట్టింది కాంగ్రెస్ సర్కార్ అనేసి కాంగ్రెస్ ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోస్తున్నట్టు తెలుస్తుంది. మాకు ఇంకా ఏదైనా ఆల్టర్నేట్ చూసి మాకు ఇక్కడ ఏమైనా షాపులు తీసినా కనీసం మా కుటుంబ పోషణ అనేది సాగుతుంటే, కనీసం ఆల్టర్నేట్ ఇవ్వకుండా, టైం ఇవ్వకుండా ఈ కూల్చివేయడం మీద మాత్రం చాలా ఆగ్రహంగా ఉన్నారు. మరికొంతమంది షాప్ వాళ్ళని ఇక్కడ నిజంగా ఈరోజు రోడ్డున పడ్డటువంటి మరికొంతమంది దుకాణదారులని మనం మాట్లాడిద్దాం. हाँ मैडम, काम करने के लेके आया था, पेट के लिए हम लोग आया था इधर,
और हम लोग का 7-8 महीना हो गया। उसके बाद बोलना चाहिए ना, नोटिस आया था तो 8 दिन 1 महीना पहले बोलना चाहिए। हम लोग तो चला जाएंगे उधर इधर, लेकिन कल आके बोला था हम लोग किधर भागेंगे। कल आके बोला था आज ही सुबह में से तोड़ दिया। हैदराबाद को किधर से आए सर आप? हैदराबाद से नहीं सर, हमारा वेस्ट बंगाल से आया था सर मैडम। हाँ, कलकत्ता। कोलकाता। क्या हो गया आज आप फिर? आज तो तोड़ दिया, छोड़ दी तो पूरा। पूरा तोड़ दिया। अभी तो किधर जाएंगे हम लोग को पता नहीं है। कुछ तो भी रिक्वेस्ट करे क्या ऑफिसर्स का? नहीं नहीं करे, रिक्वेस्ट नहीं करे ये शॉप को नहीं तोड़ना बोल के। नहीं किया। हम लोग तो बाहर से आया था मैडम, हम लोग को कैसे बोलेंगे? हम लोग का बात सुनेगा? नहीं सुनेगा, बड़ा आदमी नहीं, हम लोग का तो बात नहीं सुनेगा। लेकिन उन लोग किसी का बात नहीं सुना। ऐसे हाइड्रेशन के जीसीपी आन के सीधा तोड़ने फोड़ने लग गया। अपना सामान भी निकलने को नहीं दिया, पूरा सामान इधर ही पड़ा है। अपना हांडी बर्तन पूरा पड़ा है। दिन भर हम लोग भूखा है, पानी नहीं है। अभी पानी पीने में अभी हम लोग को तकलीफ हो रहा है। हम लोग कहाँ का पानी पिएंगे, कहाँ क्या करेंगे? अभी खाना नहीं खाया है सुबह से, अभी हम लोग कहाँ जाएंगे? दिन में तो ऐसे इधर उधर हम लोग गुजर लिया, लेकिन रात लोग हम लोग बच्चा बीवी बच्चा लेके कहाँ जाएंगे? आप लोग बताइए। अच्छा लगा है क्या? हम लोग को तो अच्छा नहीं लगा, लेकिन हम लोग आप लोग ऐसे फोटो खींच रहे हैं हम लोग को, आप लोग को अच्छा लग रहा है, लेकिन हम लोग को तो अच्छा नहीं लग रहा है। बाद में अच्छा लग रहा है, लेकिन अपना मन में तो जनता है ना, अपना बीवी बच्चा कहाँ लेके जाएंगे, कहाँ छुपेंगे? पेड़ का नीचे। నుంచో కోల్కతా నుంచి ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో చిన్న చితక వ్యాపారాలు చేసుకునేటోళ్ళ దగ్గర, యజమానుల దగ్గర వీళ్ళు పనిచేసేటోళ్ళు వీళ్ళంతా కూడా వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో సహా మేము ఇక్కడ వచ్చినాం. ఉదయం అంతా అటో ఇటో పోయి ఉన్నప్పటికీ కూడా రాత్రిపూట మేము చిన్న పిల్లల్ని పెళ్ళాం పిల్లల్ని తీసుకొని ఎక్కడ పోవాలని ప్రశ్నిస్తున్నారు. నిజంగా ఈ హైడ్రా అధికారులు ఈరోజు చేసినటువంటి కూల్చివేతల విషయం మాత్రం అస్సలు సరికాదనేసి కూడా వీళ్ళు ప్రశ్నిస్తున్నారు గవర్నమెంట్ని. ఎందుకు ఇట్లా చేసిర్రు? అసలు ఇక్కడ ఉన్నటువంటి యజమానులు, పట్టాలు ఉన్నటువంటి యజమానుల అంటే ప్రూఫ్స్ చూపిస్తూ మాట్లాడిన వాళ్ళ మాటలే వింటలేరు. మేము ఎక్కడి నుంచో బతకడానికి వచ్చినాం, మరి హైదరాబాద్కి కోల్కతా నుంచి మా మాటలే వింటారు. చాలా వరకు మేము రిక్వెస్ట్ చేసినాం, అయినా కూడా మా మాటలు కూడా వినకుండా కూల్చివేయడం అయితే కూల్చివేసారు. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకున్నారనేసి ఒక్కసారి ఈ సరౌండింగ్స్ని ఒక్కసారి మనం అబ్జర్వ్ చేద్దాం, చూద్దాం. ఇక్కడ ఉన్నటువంటి బిజినెస్ అంటే వ్యాపారం అంతా కూడా చిన్న చితక వ్యాపారం. సైకిల్ ట్యాక్స్ కావచ్చు, లేదంటే పక్కన ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కావచ్చు, ఆ పక్కన పాన్ షాప్ కావచ్చు, అట్లా చిన్న చితక వ్యాపారాలు మాత్రమే ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్. వీళ్ళల్లో కూడా అన్నీ కూడా పట్టాకి సంబంధించిన పట్టాలు ఉన్నాయి. వాళ్ళ దగ్గర ఓనర్ల దగ్గర వీళ్ళు రెంట్కి తీసుకొని, లీజ్కి తీసుకొని ఇక్కడ చిన్న చితక వ్యాపారాలు అయితే చేసుకుంటున్నారు. సో వ్యాపారాలు కంటిన్యూ అవుతున్నప్పటికీ కూడా ఇక్కడ వీళ్ళతోటి రోడ్ల మీద ఉన్నటువంటి వాళ్ళకి కావచ్చు, రోడ్ వెనకాల ఇక్కడ ఇల్లుల వాళ్ళకి కావచ్చు ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు. కానీ హైడ్రా మాత్రం ఇయర్ ఎండింగ్ రోజు మా పొట్ట మీద కొట్టింది అనేసి మాత్రం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితులు అయితే మనకు కనిపిస్తున్నాయి. మరి కొంతమంది షాప్ల దుకాణదారులను మాట్లాడిద్దాం. ఎందుకంటే ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే ఈ కాజాగూడ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ నుంచి, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నుంచి స్టార్ట్ చేస్తే దాదాపు ఇంకొక 1/2 కిలోమీటర్ వరకు కూడా 20 దుకాణాలను కూడా ఈ రకంగానే కూల్చివేసిరంట. ఒకసారి వాళ్ళని కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. కాజాగూడ చెరువులో హైడ్రా కూల్చివేతతో బాధితులందరూ కూడా రోడ్డున పడ్డారు. ఎందుకంటున్నా అంటే ఇక్కడ ఇద్దరు చిన్నారులు ఇప్పుడే ఇక్కడ కూర్చొని వాళ్ళు స్నాక్స్ ఏదో ఆకలేస్తుందేమో, ఎందుకంటే వాళ్ళ కనీసం అన్నం కూడా వండుకొని తినే టైం ఇవ్వకుండా ఉదయం 7 గంటలకే వచ్చి వాళ్ళు ఇక్కడ ఇట్లాంటి కూల్చివేతలు అనేది స్టార్ట్ చేసిరంట. కనీసం 24 గంటల టైం కూడా ఇవ్వకుండా ఈ కూల్చివేయడాన్ని ఇంత చిన్న పిల్లలు ఏమని చెప్తారు అడుగుదాం. కోనాయే సుబే మే गवर्नमेंट वाले आए, क्या बोले, क्या करे? आपका घर तोड़ दिए? हाँ, क्या बोलना चाह रहे गवर्नमेंट वालों को? हम लोग किधर जाते हैं? रूम भी नहीं है बोलो। अभी आपको रूम है, घर है? नहीं हाँ नहीं है। हाँ, गवर्नमेंट वालों को क्या बोलते हैं सीएम सर को? आपको घर होना या नहीं होना घर होना, हम लोग किधर बोलो फिर सीएम सर, सीएम सर हम लोग को घर होना, किधर जाते हैं हम लोग बोलो. सब हम लोग किधर जाएंगे? हाँ, हमारे को घर होना. कौन तोड़ दिए पूरा सुबह में? गवर्नमेंट वाला। हाँ, पुलिस वाले आए? हाँ, पुलिस वाले भी आए. क्या बोले फिर? मेरा मालूम नहीं है। मालूम नहीं है. आपको घर होना या नहीं होना बोलो। होना होना. सीएम सर बोलो. सर हम लोग को घर होना बोलो। बोलो. सीएम सर हम लोग के घर होना।
होना हाँ बोलते क्या हुआ सुबह में बोलो रे చూడండి వాళ్ళు అసలు నిజంగా పొద్దున్నుంచి అన్నం కూడా తినలేదంట. చిన్న పిల్లల్ని వేసుకొని వాళ్ళ తల్లి కూస్తుంది. తల్లి పిల్లల బాధలు వర్ణనాతీతం. ఎందుకంటే ఇక్కడ జరిగిన కూల్చివేతలతో ఇక్కడ చేసేటువంటి వ్యాపారాలు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి చిన్న చితక ఇల్లులు కావచ్చు, అందరూ కూడా ఈరోజు రోడ్డు మీద కూర్చున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ అమ్మని కూడా ఒకసారి మనం మాట్లాడిద్దాం. క్యా హువా అమ్మ సుబే మే కౌన్ ఆయే ఇధర్? सुबह में वो मेरे को तो मालूम नहीं है लेकिन वो कल शाम को आया ड्यूटी से तो ये कॉलोनी वाला बोला कि रूम तोड़ देगा, रूम किधरों ढूंढ लो ऐसा बोला। तो हम लोग रूम ढूंढने को गया उसके बाद में इधर आके देख रहा है तो पूरा तोड़ रहा है। मेरा बच्ची लोग ये है तो पूरा सामान इधर में पूरा रेडी करके निकाला। ये छोटा बच्ची लोग खाना पका है? नहीं पकाया, किधर नहीं पकाया। सुबह में कितने बजे आए? सुबह में हम लोग सुबह उठ करके चला गया रूम ढूंढने को। रूम ढूंढने ओ ड्यूटी से आया ना शाम को, फिर रूम ढूंढने को हम लोग चला गया। सुबह उठ करके किधर भी रूम मिल जाते तो जाते बोल के। फिर भी अभी सिलारे नहीं आया मैडम, सिलारे भी नहीं आया। अभी किधर भी रूम भी मिलेगा तो पैसा एडवांस दे करके जाना, पैसा अभी नहीं है। बच्चे भी बहुत भूख में है भूख में, बच्चे लोग भी भूख में है। सुबह से हम लोग को खाना भी नहीं हुआ, किधर पकाते, पूरा ये तोड़ दिया। पर आपका सामान भी पूरा पूरा सामान भी पूरा अच्छा से नहीं निकाल सका। निकालने के टाइम दिए क्या? निकालने को टाइम नहीं दिया, टाइम नहीं। क्या जो लोग है क्या बोलना चाह रही गवर्नमेंट हम को? लोग कुछ तो भी बोलो। हम लोग को तो टाइम देना बोल। टाइम देना चाहिए ना, 2 दिन 3 दिन टाइम देने से हम लोग किधर भी चला जाता। कल शाम को ड्यूटी से आया तो मालूम चला कि रूम खाली होने वाला है। नाइट भर में हम लोग किधर रूम ढूंढने को जाएगा, नाइट में नहीं गया। फिर सुबह को उठ करके हम लोग चले गए रूम ढूंढने को। फिर उधर से आते हुए देख रहा है पूरा इधर तोड़ फोड़ हो रहा है। అన్న ఒకవైపు చూసుకుంటే మొత్తం మీ సామాన్లు మీ షాప్లో ఏదో చిన్న చితికి బచాంచినాయి అన్నీ ఒక సైడ్ పెట్టుకురు. ఫుడ్ ఇటు సైడ్ చూస్తేనేమో అసలు తినలేదు, ఆకలి కేకలతోటి కనీసం కంప్లీట్గా మీ పిల్లలు మీ కుటుంబ సభ్యులు అందరు కనిపిస్తారు. ఏందన్నా ఇంకో సైడ్ మూగజీవులు, ఆవులు, బర్రెలు ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నిటిని కూడా తీసిరా పొద్దున? తీసేసారు, వాళ్ళే తీసేసారు. దౌర్జన్యంగా ఇప్పేలు కొట్టేస్తారు. ఇక్కడ వెళ్ళిపోవాలని మేము కట్టేస్తున్నాం. అన్న బాధపడకే. అసలు కాదు నీకు ఎన్ని ఎండ్ల సందు ఉన్నావు నువ్వు ఈడ చెప్పు అన్న. నా గురించి ఏమైంది చెప్పు. ఉదయం ఏమైంది? ఎంతమంది వచ్చిర్రు? కనీసం నోటీసులు ఇచ్చిర్రా? 3:30కి ఇచ్చిర్రు. నిన్న సాయంత్రం మాట్లాడినావా నువ్వు కనీసం వాళ్ళతోటి? ఇంకేమైనా టైం అడిగినావా? అడిగినా ఒకరోజు టైం ఇవ్వండి సార్ తీసేస్తామంటే ఇవ్వలేదు. ఒక్కరోజు కూడా ఇవ్వలేదు. ఎన్ని ఆవులు ఎన్ని బర్రెలు ఉండే నీకు? 20 ఉండే. అన్నిటిని వాళ్ళే ఇప్పిల్ల ఓటేసిరా? ఇప్పుడు ఎన్ని మిగిలినాయి? అన్నీ వెళ్ళిపోయినాయా? బాధపడకన్నా, బాధపడక అన్న. ఒక్క నిమిషం ఏం చెప్పదలుచుకున్నావు రేవంత్ సర్కార్కి? ఇంత అన్యాయమా? మీరు ఓటేసి గెలిపించుకురు కదా, ఏం చెప్తావు చెప్పు? గవర్నమెంట్కి ఏం చెప్తావు? సరే మీకు కనీసం నష్టపరిహారం వద్దా? అడుగు, గవర్నమెంట్ అడుగు, మీకు నష్టపరిహారం కావాలని. నేను మాట్లాడలేను మేడం, నేను పొద్దున్న 3 ఆఫ్టర్నూన్ అర్థమైందన్న. ఎందుకంటే కనీసం మనుషులు అయితే చెప్పుకుంటారు, అవి మూగజీవులు కదా. ఎన్నేళ్ళ సంది పెంచుకుంటున్నావు? 25 సంవత్సరాల ఏడుండి. అవునా? అయ్యో, 25 ఇయర్స్ నుంచి. ఇప్పుడు చాలా గవర్నమెంట్లు మారినాయి కదా 25 సంవత్సరాలలో. ఏ గవర్నమెంట్ అన్న ఇట్లా చేసిందా? మనం కావాలని తెచ్చుకున్న గవర్నమెంట్ ఎందుకు ఇట్లా చేస్తుందంటో? ఏరికోరు తెచ్చుకున్నాం కదా మార్పు కోసం. ఏం మార్పు చేస్తారు మేడం? గరీబులం బతకని గరీబుల మీద పడుతుంది కాదన్నా. ఇదే బఫర్ జోన్లో, ఇదే FTL పరిధిలో చాలా పెద్ద పెద్ద మంత్రులై, కాంగ్రెస్ లీడర్లై, అట్లనే ఓవైసీ కాలేజ్లు ఉన్నాయి అంటారు.
సీఎం రేవంత్ రెడ్డి అన్న ఇల్లు బఫర్ జోన్లోనే ఉందంటారు. అంతెందుకు ఇదే హైడ్రా కమిషనర్ ఇల్లు కూడా ఇదే బఫర్ జోన్లో ఉందనేసి మొన్న బక్కా జడ్సన్ సార్ కూడా అన్నాడు. మరి వాళ్ళకి లేని బాధ వాళ్ళ ఇల్లుల మీదకి పోని హైడ్రా ఇక్కడికి ఎందుకు వస్తుందంటావు? గరీబ్ వాళ్ళం కదా మనం ఏం చేయలేము వాళ్ళని అట్లా. కన్నిటి పర్యంతం అవుతున్నారు. ఎందుకంటే తన ఎమోషనల్స్ 25 సంవత్సరాల నుంచి పెంచుకున్నటువంటి మూగ జీవాలను కూడా చూడలేదు. 20 ఆవులు బర్రెలు అన్నీ కలిపి 20 ఉండరంట. ఇప్పుడు చూడండి అక్కడ లెక్క పెట్టుకొని చూడొచ్చు. కేవలం 5 ఆవులు మాత్రమే మిగిలాయి. మిగిలిన అన్ని మూగజీవాలను కూడా తాళ్ళిప్పి మరి వదిలేసినటువంటి ఘనత నిజంగా సీఎం రేవంత్ రెడ్డి సర్కార్కే దక్కుతుంది. ఆయన ఖాతాలోనే వేయాలి. ఎందుకంటే మూగజీవాలని కనీసం పిల్లల్ని చూడలేదు. ఆకలి కేకలు, వాళ్ళకి ఆకలి అవుతుంది, అన్నం ఉండలేదంటే వాళ్ళని చూడలే. కాళ్ళ ఎల్ల పడ్డ పేదవాళ్ళ బతుకుల మీద ఈరోజు హైడ్రా విధ్వంసం సృష్టించిందని చెప్పాలి. ఎందుకంటే ఒక సైడ్ ఏమో మూగజీవాలని చూడలేదు, ఇంకో సైడు చిన్న పిల్లల్ని ఇక్కడ కనీసం టైం ఇవ్వమంటే ఇవ్వలేదు. ఒక సైడ్ మొత్తం ఈరోజు కాజాగూడలో చూసుకుంటే ఈ కాజాగూడ చెరువులో హైడ్రా విధ్వంసంతో రోడ్డున పడ్డ బతుకులు చాలా ఉన్నాయి. ఒక సైడ్ అంతా వాళ్ళ సామాన్ పెట్టుకొని, అంటే ఆ బుల్డోజర్ వచ్చి కూల్చిన తర్వాత కొన్ని సామాన్ ఏవైతే మిగిలినాయో, ఏవైనా అవి మంచివి పనికొస్తాయి అనుకున్న సామాన్ అంతా తీసుకొచ్చి ఒక ఫుట్పాత్ పైన పెట్టుకురు. మిగతా సైడ్ అంతా కూడా అందరు ఇప్పుడిప్పుడు కూర్చొని ఇప్పుడిప్పుడు అన్నం బయట నుంచి తెచ్చుకొని తింటున్నటువంటి పరిస్థితులు. చిన్నపిల్లలు అయితే అమ్మ ఆకలేస్తుంది అన్న మాటలు నిజంగా కడుపు తరుక్కుపోతుంది. ఎవరు చూసినా కూడా ఈ విజువల్స్ కడుపు తరుక్కుపోయే విజువల్స్ మాత్రం మన కాజాగూడ చెరువులో హైడ్రా చేసిన విధ్వంసంతో కనిపిస్తుంది. సో నిజంగా హైడ్రా ఒకవేళ బఫర్ జోన్లో ఉన్నది అనుకున్నా, లేకపోతే వీళ్ళకి పర్మిషన్స్ లేవనుకున్నా కాస్త టైం ఇచ్చి ఉండాల్సింది. వీళ్ళ సామాన్ అంతా కూడా తీసే టైం ఇచ్చి ఉంటే బాగుండేది. కానీ ఉన్న పలంగా వాళ్ళు ఇచ్చినటువంటి నోటీస్లో కూడా 24 గంటల టైం ఉంది. అయినప్పటికీ కూడా టైం అవ్వకముందే ఉదయం పూటనే బుల్డోజర్లతో వచ్చి ఇక్కడ ఈ కూల్చివేతలు చేయడంతో మాత్రం ఇక్కడ చాలామంది పేద నిరుపేద బతుకులు మాత్రం రోడ్డున పడ్డాయి. కెమెరా పర్సన్ రాజేష్తో హరిత, న్యూస్ లైన్ తెలుగు.